మీద పోరాడదామంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళరు. మీరు అసెంబ్లీకి వెళ్తారా? మేము ప్రజా సమస్యలు మాట్లాడితే మా అవసరం ముఖ్యమంత్రి అయితే అప్పుడు అసెంబ్లీలో కొన్ని అనుకుంటే సమస్యలు ఏమో పరిష్కారం అవుతాయి. నాలాంటి ఒక బయట నుంచి ఒక ఎమ్మెల్యే లేనాడు, ఒక ఎంపీ లేనాడు, బయటకు వచ్చి ఉద్యోగం గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వాలు కదిలినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత ఖండించవచ్చు మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు ప్రతిపక్షం అసెంబ్లీలో పాల్గొనట్లేదు అన్నారు, చర్చల్లో పాల్గొనట్లేదు, దాని మూలంగా నాకు కొంచెం ఒక మనస్తాపం కలిగిందన్నారు. అది వాస్తవమా? అది వాస్తవం కాదు. మన ప్రతిపక్షం బ్రహ్మాండంగా పాల్గొంది. మన 62 మంది ఎమ్మెల్యేలు చక్కగా బ్రహ్మాండంగా ప్రతిపక్షంలో పాల్గొన్నారు. 20 మందిని ప్రజాస్వామ్యానికి కూనీ చేసి ఆ పార్టీలో చేర్చుకున్నాడే చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీలో చేర్చుకున్నాడే. అలాగే ఎమ్మెల్యేలు చేర్చుకుని ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. మరి మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడుతున్నా మైకులు కట్ చేయడం, మాట్లాడనివ్వకపోవడం, అభిప్రాయాలు తెలియజేయనివ్వకపోవడం, అలాగే ఏ ఎమ్మెల్యేని కూడా పూర్తిగా మాట్లాడనివ్వకుండా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కడం మూలంగానే ఇది ప్రజాక్షేత్రంలోనే చెప్పుకుంటాను, ప్రజాక్షేత్రానికి వచ్చారు. ఇది ఒక్కటి తెలుసుకోవాలి. రాజకీయాల్లో వచ్చేవాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరు స్టాండ్ ఏ విధంగా ఉంది, ఏ నాయకుడు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.